అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ మై ఫుడ్. ఈరోజు మనం ఎంతో ఈజీగా పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే టమాటో, క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, అలాగే నేను ఇక్కడ ఇటాలియన్ సీజనింగ్ వాడుతున్నాను. ఇది ఓన్లీ స్పైసీనెస్ కోసం. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మయోనీస్ వేసుకోవాలి. మయోనీస్ ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే శాండ్విచ్ ఓన్లీ మెత్తబడిపోతుంది. సో ముక్కలకు సరిపోయేటట్టుగా 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. మయోనీస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పన్నీర్ స్టఫ్ని ఈ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పైన ఒక లేయర్లా చీజ్ వేసుకోండి. ఇక్కడ నేను మొజిల్లా డైస్డ్ చీజ్ వాడాను. ఇది శాండ్విచెస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఏ చీజ్ అయినా వాడుకోవచ్చు. ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్తో కవర్ చేసి పైన బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర బటర్ అవైలబిలిటీ లేదు, నేను అందుకే ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తున్నాను. ఇది వండర్ చెఫ్ సంజీవ్ కపూర్ శాండ్విచ్ మేకర్. దీంట్లో ఒకేసారి 4 పీసెస్ వరకు పెట్టుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. చీజ్ బాగా మెల్ట్ అయిపోయి మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని టమాటో కచప్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా పన్నీర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.